యా, ఆల్రెడీ నిన్న క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాం అంటే థర్డ్ సమ్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసాం. ఒకసారి మళ్ళా చెప్పమంటే ఇంకొక ప్రాబ్లం కూడా చెప్తాను. చెప్పమంటారా లేకపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళమంటారా? సార్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? అవును సార్. ఓకే, రైట్, నో ప్రాబ్లం. సో ఇక్కడ మీకు మెటీరియల్ లో ఫిఫ్త్ సమ్ ఉంది కదా, ఫిఫ్త్ సమ్. ఐఎమ్ షేరింగ్ దట్ ప్రాబ్లం ఆన్ స్క్రీన్. ఈజ్ ఇట్ విజిబుల్? ఇట్స్ విజిబుల్ ఆర్ నాట్? ఎస్ ఎస్ సార్. యా, ఫిఫ్త్ సమ్ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కువ మనకి ఇందులో ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించిన ఎక్కువ అకౌంట్స్ ఇచ్చాడు. దాని గురించి ఏం చేద్దామంటే మనం ఫిఫ్త్ సమ్ ను ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? సో we will go for the tally. So double click on tally ERP9. డెస్క్టాప్ మీద టాలీ ERP అనే ఒక ఐకాన్ ఉంటుంది, దాన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులోకి వెళ్ళాలంటే వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్, డౌన్ యారో యూజ్ చేస్తున్నాను. వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ లోకి వెళ్తున్నాను. సిల్వర్ ఎడిషన్ మోడ్ ఫర్ సింగిల్ యూజర్, దాన్ని ప్రెస్ చేసాను. సో మీరు ప్రాబ్లం చేసే ప్రతిసారి కూడా మన 100% ఏం చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం ప్రతిసారి కూడా 100% మన కంపెనీ క్రియేట్ చేయాలి. అంటే నేను ఆల్రెడీ ప్రాబ్లం క్రియేట్ చేశాం కదా, నేను అదే దాంట్లో మళ్ళా ఎంట్రీ చేద్దామంటే కుదరదు. మీరు ప్రతిసారి కూడా కొత్త కంపెనీ క్రియేట్ చేయాలి. ఏ ప్రాబ్లం చేసినా ఒక కొత్త కంపెనీ క్రియేట్ చేయాలి. సమ్కి కూడా కంపెనీ అనేది మారుతుండాలి. అందుకనే మీకు క్లియర్ గా చెప్తున్నాను, 100% ప్రాబ్లం మారితే కంపెనీ క్రియేట్ అవ్వాలి. ఓకేనా? సో మనకి ఈ సమ్లో ఏమేమి అకౌంట్స్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ స్టాక్ 3460, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ 640, మోటార్ వెహికల్ 6250, బిల్డింగ్స్ 7500, బ్యాడ్ డేట్స్ 125. మీకు ఆల్రెడీ చెప్పానమ్మా, మీకు ఏదైనా ఒక డౌట్ ఉంటే కాక, అంటే ఇక్కడ ఇచ్చిన లెడ్జర్స్ అది ఏ గ్రూప్ లోకి వెళ్తుందో మీకు డౌట్ వచ్చింది అనుకో, 100% మీరు ఏం చేయాలంటే మీకు ఆల్రెడీ మెటీరియల్ లోనే లెడ్జర్ గ్రూపు, అంటే ఏ లెడ్జర్ ఏ గ్రూప్ లోకి వెళ్తుందని డీటెయిల్ గా ఇచ్చాను. అది ట్రేడింగ్ అకౌంట్ కింద ఇచ్చాను, ప్రాఫిట్ లాస్ అకౌంట్ కింద ఇచ్చాను, బ్యాలెన్స్ షీట్ కింద కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది దగ్గర పెట్టుకుని మాత్రమే మీరు ప్రాబ్లం చేయండి. సో రిపీటెడ్ గా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఏ లెడ్జర్ ఏ గ్రూప్ లోకి వెళ్తుంది అనేది ఆటోమేటిక్ గా మీకు అర్థమైపోతుంది అన్నమాట. సో దాని గురించి మెటీరియల్ లో మీకు క్లియర్ గా ఇవ్వడం జరిగిందన్నమాట. సో హియర్ స్కానర్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే టాలీలో ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం కాబట్టి ఒక కొత్త కంపెనీని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో కంపెనీ పేరు ఏంటంటే మామూలుగా ట్రయల్ బ్యాలెన్స్ 5 అని పెట్టేస్తాను. ఆల్ట్ F3, క్రియేట్ కంపెనీ. సో కంపెనీ పేరు మీ ఇష్టం, మీరు ఎలా చేయాలన్నా అలా చేయండి. నేనైతే ట్రయల్ బ్యాలెన్స్ 5 అని క్రియేట్ చేస్తున్నాను నేను. మీరు అలా కాదు వేరేది క్రియేట్ చేయాలన్నా కూడా క్రియేట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? దట్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్ 5. సో హియర్ ట్రయల్ బ్యాలెన్స్ 5, ఎంటర్ ఎంటర్. సో ఎంట్రీస్ అన్ని మీ ఇష్టం, మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు, ఎంటర్. సార్ అమ్మా tell me. అంటే లాస్ట్ ఫ్యూ డేస్ గా లైక్ నాకు లింక్ రాలేదు, నేను క్లాస్ జాయిన్ అవ్వలేదు. సో నాకు ఒకసారి టాలీ లింక్ కావాలి సార్. ఓకేనమ్మా, 100%. ఓకేనా? ఓకే సో సార్. మీకు ఆల్రెడీ వీడియోస్ రికార్డ్ అవుతున్న ఆ వీడియోస్ అన్ని కూడా 100% మీకు మా వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఓకేనా? నో ప్రాబ్లం. అంటే సార్ మీరు చెప్తున్నారు ఇది ఇప్పుడు అర్థం కావట్లేదు సార్, అంటే పాస్ట్ ఫ్యూ క్లాసెస్ వినకపోవడం వల్ల ఎలా చేస్తున్నారు? అవునమ్మా అవునమ్మా, 100. ఓకే ఓకే, రైట్, అర్థమైందమ్మా. ఓకే, సో మీకు ఏంటంటే ఆల్రెడీ అంటే 2 క్లాసెస్ అంటే లెడ్జర్స్ దగ్గర నుంచి రాలేదమ్మా అసలు నువ్వు. లెడ్జర్స్. ఫస్ట్ డే క్లాస్ కి వచ్చాను సార్, సెకండ్ డే వచ్చాను, మళ్ళీ ఆ తర్వాత నుంచి టాలీ లింక్ అవని నేను వినలేదు. ఓకే ఓకే, రైట్. ఓకేనమ్మా. సో ఫస్ట్ ఈ రోజుకి క్లాస్ విను.
నీకు మాక్సిమం అర్థమైపోతుంది. అంటే ఫస్ట్ డే నుంచి ఏం చెప్తున్నాను అదే చెప్తున్నాను. ఫస్ట్ నేను కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్తాను, లెడ్జర్స్ లోకి వెళ్తాను, సింగిల్ ఆర్ మల్టిపుల్ ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే మీకు ఓకే సార్. ఫస్ట్ డే నుంచి ఏం జరుగుతుందో అదే చెప్తున్నానమ్మా ఫస్ట్. ఓకేనా? చూడండి, కావాలంటే ఫస్ట్ డే నుంచి మన డెస్క్టాప్ మీద టాలీ ERP9 అనే ఒక ఐకాన్ ఉంటుంది, దాన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాం. డబుల్ క్లిక్ చేసిన తర్వాత వర్కింగ్ ఎడ్యుకేషన్ మోడ్ లోకి వెళ్తున్నాం, సిల్వర్ ఎడిషన్ మోడ్ లోకి వెళ్తున్నాం. ఒక కంపెనీని క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ కీ ఏంటంటే, అంటే ఈ స్క్రీన్ పేరు ఏంటంటే గేట్వే ఆఫ్ టాలీ. గేట్వే ఆఫ్ టాలీ. సో గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్తున్నాను. అందులోనే ఆల్ట్ F3 కంపెనీ క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ కి ఆల్ట్ F3. అప్పుడు మీకు ఆటోమేటిక్ గా కంపెనీ ఇన్ఫో మెనూ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత క్రియేట్ కంపెనీ అని ఉంటుంది. సో క్రియేట్ కంపెనీలోకి వెళ్ళాను. సో ఫస్ట్ ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ 5, ఎంటర్ ఎంటర్. సో మీకు అడ్రస్ తెలిస్తే రాయండి, లేకపోతే వదిలేండి, పర్లేదు, నో ప్రాబ్లం. సో మీ ఇష్టం, చెప్పమ్మా. సో ఇండియా, యా టెల్ మీ. ప్రవీణ్, unmute yourself. Okay, no problem. Yeah. Andhra Pradesh, pin code 533004. సో టెలిఫోన్ నెంబర్ మీ ఇష్టం ఏదైతే ఆ నెంబర్ ఇవ్వండి. సో ఈమెయిల్ ఐడి నేను స్కిప్ చేస్తున్నాను. అకౌంట్స్ ఓన్లీ 14/2024. ఎంటర్ 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 చేసుకొని వెళ్ళిపోతున్నాం అన్నమాట. స్క్రీన్ అనేది సేవ్ అవుతుంది. సో మాస్టర్స్ అనేవి టాలీలో లోడ్ అవుతున్నాయి. ఎస్కేప్ ప్రెస్ చేశానమ్మా. ఇప్పుడు గేట్వే ఆఫ్ టాలీలోకి వచ్చాను. ఇప్పుడు మనకి ఆల్రెడీ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే ట్రయల్ బ్యాలెన్స్. అంటే ట్రయల్ బ్యాలెన్స్ ఆల్రెడీ మనకి మెటీరియల్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ట్రయల్ బ్యాలెన్స్ మనం ఏం చేస్తున్నామంటే ఒక ప్రాబ్లం చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మెటీరియల్ లో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, స్టాక్ అని ఇచ్చాడు. అంటే ఒక లెడ్జర్స్ ఇచ్చాడు అనమాట. ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా మనకి ఏమి ఇచ్చాడు, లెడ్జర్స్ ఇచ్చాడు. సో మనం ఏం చేస్తామంటే టాలీలోకి వెళ్ళి గేట్వే ఆఫ్ టాలీలోంచి మాస్టర్స్ లో అకౌంట్స్ ఇన్ఫో కనిపిస్తుంది కదా, అకౌంట్స్ ఇన్ఫోలో ఎంటర్ ప్రెస్ చేసాం. సో నెక్స్ట్ ఏంటంటే లెడ్జర్స్ అని ఉంటాయి, లెడ్జర్స్. సో లెడ్జర్ లోకి వెళ్ళాం. నెక్స్ట్ ఏంటంటే క్రియేట్ అని ఉంటది, లెడ్జర్స్ లో క్రియేట్. సో ఫస్ట్ లెడ్జర్ క్రియేషన్ అంటే మనకి ఇక్కడ లెడ్జర్స్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ లెడ్జర్ క్రియేషన్, 2 మల్టిపుల్ లెడ్జర్ క్రియేషన్. సో మల్టిపుల్ లెడ్జర్ ఏంటంటే ఒకేసారి ఎక్కువ, అంటే లెడ్జర్స్ నెంబర్ ఆఫ్ లెడ్జర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకేసారి 10-15 లెడ్జర్లు ఒకేసారి మనం క్రియేట్ చేయాలంటే మల్టిపుల్ లెడ్జర్ క్రియేషన్ లోకి వెళ్ళాలి. అలా కాదు, ఒక్కొక్క లెడ్జర్ క్రియేట్ చేద్దామంటే సింగిల్ లెడ్జర్. మీ ఇష్టం, మల్టిపుల్ లెడ్జర్ లోకి వెళ్ళినా పర్లేదు, సింగిల్ లెడ్జర్ లోకి వెళ్ళినా పర్లేదు. సో నేనేం చేస్తున్నానంటే సింగిల్ లెడ్జర్ లోకి వెళ్తున్నాను. అంటే సో ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే మనకి స్టాక్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, స్టాక్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద లెడ్జర్ దగ్గర ఏమంటే ఇచ్చాడంటే స్టాక్. స్టాక్ అనేది ఏ గ్రూప్ లోకి వెళ్తుంది, అండర్ మీన్స్ ఇట్స్ ఎ గ్రూప్. స్టాక్ ఎక్కడికి వెళ్తుంది అంటే 100% స్టాక్ ఇన్ హ్యాండ్. స్టాక్ ఇన్ హ్యాండ్, దాని గ్రూప్ ఏంటి, స్టాక్ ఇన్ హ్యాండ్. ఇది ఆల్రెడీ మీకు మెటీరియల్ లో నేను ప్రొవైడ్ చేశాను. స్టాక్ అనేది ఏ గ్రూప్ లోకి వెళ్తుంది అంటే స్టాక్ ఇన్ హ్యాండ్. సో అమౌంట్ అంతా 3,460. 3,460. ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో మీకు ఇంకా డౌట్ గా ఉంటే కాక మీకు స్టాక్ అనేది ఏ లెడ్జర్లు అంటే ఆ లెడ్జర్ ఏ గ్రూప్ లోకి
మనం సెలెక్ట్ చేయాలో తెలియకపోతే కాక ఒక్కసారి మేము ఏదైతే మెటీరియల్ ప్రొవైడ్ చేసామో ఆ మెటీరియల్ ఒకసారి చూడండి. మా నేను ఏడే ఉన్నాను కదమ్మా, ఎప్పుడు తింటే నేను మీ ఇంట్లో తిని రాత్రి అన్నం నాకు తెలియదు, మామూలు ఉన్నాక కావాల్సిందని. ప్రవీణ్ మ్యూట్ సార్. ప్రవీణ్ ప్రవీణ్ ఎస్ గుడ్. సో ఫస్ట్ లెడ్జర్ పేరెంట్ స్టాక్, దానికి అండర్ ఏమొచ్చిందంటే స్టాక్ ఇన్ హ్యాండ్. ఓకే, నెక్స్ట్ లెడ్జర్ ఏమి ఇచ్చారంటే ప్రాబ్లం మనకి ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్. సో ఇక్కడ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ అని టైప్ చేయండి. ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, దీనికి అందరూ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అమౌంట్ ఎంత ఇచ్చారు సమ్ లో? ఫర్నిచర్స్ అండ్ ఫిట్టింగ్స్. సో దీనికి ఫర్నిచర్స్ అండ్ ఫిట్టింగ్స్ అమౌంట్ ఎంత ఇచ్చాడంటే మనకి 640. 640 ఎంత ఎంత. దాని తర్వాత మోటార్ వెహికల్స్. దీనికి అండర్ కూడా ఫిక్స్డ్ అసెట్స్. ఈ అమౌంట్ ఎంత అంటే 6250. మోటార్ వెహికల్ అమౌంట్ ఎంత? 6050. ఎంత ఎంత. నెక్స్ట్ బిల్డింగ్స్. స్టూడెంట్స్ Hi. Hi. సార్ మీ మైక్ మ్యూట్ లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పరా? రైట్. నెక్స్ట్ మనకు ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే బిల్డింగ్స్ అని ఇచ్చాడు 7500. సో బిల్డింగ్స్ అని టైప్ చేసాము. దీనికి అండర్ ఏంటంటే ఫిక్స్డ్ అసెట్ 7500.
బిల్డింగ్స్ 7,500. ఎంటర్. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్. సో రాని బాకీ అనమాట డెట్స్. దీనికి అండర్ వన్ అంటే మనకి యాక్చువల్ గా బ్యాడ్ డెట్స్ అనే దానికి అండర్ ఏంటో అని మీకు డౌట్ వచ్చింది ఒకసారి ప్లీజ్ చెక్ అవర్ మెటీరియల్. సో బ్యాడ్ డెట్స్ కమ్స్ అండర్ దట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ చూడండి మనకి ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో కాబట్టి కనిపిస్తుంది మీకు. సో హియర్ బ్యాడ్ డేట్స్ కి మీకు ఒకవేళ డౌట్ వస్తే కాక చెక్ చేయండి. బ్యాడ్ డేట్స్ అండర్ ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ మనం సెర్చ్ చేయాల్సింది ఏంటంటే అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. సో అమౌంట్ ఎంత వచ్చింది బ్యాడ్ డేట్స్ కి? 125 రూపీస్. ఎంటర్. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే డెటాస్. సో డెటాస్ కి అండర్ ఏంటంటే సండ్రీ డెటాస్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోవాలి. సో డెటాస్ బిల్ వైజ్ బిల్ మెయింటెనెన్స్, డెటాస్ అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది. సో మన దగ్గర సమ్లో ఇవ్వలేదు కాబట్టి మీరు స్కిప్ చేసేయండి. సో డెటాస్ 3,800 అంటారు. సో ఇక్కడ చూడండి 38,000 వేసాను అంటే ఒక జీరో ఎక్కువ వేసాను. బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసానమాట వెనక్కి రావడం కారణం. ఎంటర్. సో ఎంటర్ చేసాం. నెక్స్ట్ పర్చేజెస్. అండర్ ఏంటంటే పర్చేజెస్ అకౌంట్. సో అమౌంట్ ఎంత అంటే పర్చేజెస్ 5,475 అంటారు. నెక్స్ట్ సేల్స్ రిటర్న్. అండర్ ఏంటంటే సేల్స్ అకౌంట్. కానీ ఇక్కడ ఆగాలి మనం. ఇచ్చిన సమ్మలు ఏంటంటే సేల్స్ అనేది ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్. అది సేల్స్ అనేది ఏంటి? క్రెడిట్ బ్యాలెన్స్. కానీ మనకి ఇక్కడ ఏంటంటే సేల్స్ రిటర్న్ అనేది డెబిట్ బ్యాలెన్స్ కింద రావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే 200 అమౌంట్ వేసిన తర్వాత ఇక్కడ క్రెడిట్ అని వస్తుంది. దాన్ని డిఆర్ కింద మార్చాలి. సిఆర్ నల్లా డిఆర్ కింద మార్చాలి. ఎంటర్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్. దీనికి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అమౌంట్ ఎంత అంటే 450. ఎంటర్. నెక్స్ట్ ఇంట్రెస్ట్. దీనికి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంటర్. అమౌంట్ ఎంత అంటే 118 రూపీస్. ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఐసిఐసిఐ అని ఇచ్చాడు. మీరు ఇది కొంచెం ఆలోచించాలి. ఐసిఐసిఐ అంటే ఏంటి? బ్యాంక్. ఏంటది? బ్యాంక్ సెలెక్ట్ చేయాలి అంటాం. ఐసిఐసిఐ అంటే కొత్త లెడ్జర్ ఏదనుకోద్దమ్మా. ఐసిఐసిఐ అనేది బ్యాంక్ అకౌంట్. సో ఐసిఐసిఐ బ్యాంక్ నేమ్ తో ఇచ్చాడు. ఒక్కొక్కసారి యూనియన్ బ్యాంక్ ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి కెనరా బ్యాంక్ ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి ఎస్బీఐ ఇవ్వచ్చు. వాట్ ఎవర్ ఏ పేరుతో ఇచ్చినా కూడా దానికి అండర్ ఏమని సెలెక్ట్ చేయాలంటే బ్యాంక్. సో అమౌంట్ ఎంత? 650. ఎంటర్. నెక్స్ట్ ట్యాక్సెస్ అండ్ ఇన్సూరెన్స్. దీనికి అండర్ ఏంటంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అమౌంట్ ఎంత అంటే 1,250. దాని తర్వాత జనరల్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ జనరల్ ఎక్స్పెన్సెస్ అని టైప్ చేశాను. సో జనరల్ ఎక్స్పెన్సెస్ అని టైప్ చేశాను. అండర్ ఏంటంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో అమౌంట్ ఎంత అంటే 782. నెక్స్ట్ సాలరీస్. అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అమౌంట్ ఎంత అంటే 3,300. ఇప్పటికి మనకి డెబిట్ సైడ్ అమౌంట్ అన్ని కూడా క్లియర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే క్రెడిట్ సైడ్ అమౌంట్స్. సో క్రెడిట్ సైడ్ అమౌంట్స్ ఏమేమి ఉన్నాయంటే
మనకి ఇచ్చిన సమ్ లో ఒక 7 లెడ్జర్స్ ఇచ్చాడు. అవేంటంటే క్రెడిట్ సైడ్ ఫస్ట్ సేల్స్ ఇచ్చాడు. ఇచ్చాడు సేల్స్ అండర్ సేల్స్ అకౌంట్ అమౌంట్ ఎంత 15,450. నెక్స్ట్ క్యాపిటల్ అండర్ ఏంటంటే క్యాపిటల్ అకౌంట్ సో అమౌంట్ అంతా 12,500. తర్వాత ప్రొవిజన్స్ ఫర్ బ్యాడ్ డేట్స్, దీనికి అండర్ ప్రొవిజన్స్ అని వస్తుందమ్మా. ప్రొవిజన్స్ అమౌంట్ ఎంత 200. నెక్స్ట్ దాని తర్వాత క్రెడిటార్స్ అండర్ సన్డ్రీ క్రెడిటార్స్. సన్డ్రీ క్రెడిటార్స్ అమౌంట్ 2,500. నెక్స్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అండర్ బ్యాంక్ ఓడి అకౌంట్. బ్యాంక్ ఓడి అకౌంట్ అమౌంట్ ఎంత అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 2,850. నెక్స్ట్ పర్చేజెస్ రిటర్న్. పర్చేజెస్ రిటర్న్ అండర్ పర్చేజెస్ అకౌంట్. పర్చేజెస్ అకౌంట్ అమౌంట్ 125 రూపీస్. ఇక్కడ డిఆర్ అని వస్తుంది, దీన్ని సిఆర్ కింద మార్చాలి. డిఆర్ అని వస్తే సిఆర్ కింద మార్చాలి. ఎంటర్. నెక్స్ట్ కమిషన్. కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవ్డ్ అండర్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. సో అమౌంట్ ఎంత ఇచ్చారంటే సమ్లోని కమిషన్ రిసీవ్డ్ 375. ఎంటర్. ఎంటర్. సో ఇక్కడ ఏమైందంటే మనకి ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిందో లేదో తెలియాలంటే ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ అని ఉంది కదా పైన, అక్కడ చూస్తే ఆటోమేటిక్ గా మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్ రిపోర్ట్ చూడాలంటే ఎస్కేప్ ప్రెస్ చేసి, సో ఎస్కేప్ ప్రెస్ చేయండి, గేట్వే ఆఫ్ టాలీకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత డిస్ప్లే, ఇది డిస్ప్లే. డిస్ప్లేలోకి వెళ్ళి మనము ట్రయల్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది. ఎంటర్. ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే డీటెయిల్ గా అన్ని కనిపిస్తాయి. సో చూడమ్మా, 34,000 డెబిట్ సైడ్, 34,000 క్రెడిట్ సైడ్. మీకు ఒకవేళ కానీ ట్రయల్ బ్యాలెన్స్ కానీ టాలీ కాలేదంటే లాస్ట్ లో డిఫరెన్స్ అని చూపిస్తుంది. డిఫరెన్స్. ఓకేనా? ఒకవేళ టాలీ కాకపోతే డిఫరెన్స్ అని చూపిస్తారు. టాలీ అవుతే మాత్రం డిఫరెన్స్ అమౌంట్ చూపించలేదంటే ఆటోమేటిక్ గా టాలీ అయిపోతుంది. అదే విధంగా ప్రాఫిట్ లాస్ అకౌంట్ చూడాలంటే ఎస్కేప్ ప్రెస్ చేయండి, గేట్వే ఆఫ్ టాలీకి రండి. పైన చూడమ్మా, ప్రాఫిట్ లాస్ అకౌంట్ అని ఉంది గేట్వే ఆఫ్ టాలీలో. ఎంటర్. ఆల్ట్ F1. ఆల్ట్ F1. కావాలంటే మీకు డీటెయిల్ గా పర్చేజెస్ 5,475, దాంట్లోంచి పర్చేజ్ రిటర్న్ లెస్ చేస్తాం. కావాలంటే చూడండి, ట్రేడింగ్ అకౌంట్ వేసేటప్పుడు మనం మాన్యువల్ అకౌంటింగ్ లో 125 లెస్ అయింది. సో ఆటోమేటిక్ గా మనకి అమౌంట్ అనేది తగ్గింది అందుకునే. ఓకేనా? అలాగే సేల్స్ 15,450, దాంట్లోంచి సేల్స్ రిటర్న్ 200 తగ్గించాం. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి 15,250 అన్నమాట. ఓకేనా? దట్ ఈస్. నెక్స్ట్ మనకి టోటల్ గా చూసుకుంటే 10,275 అనేది టోటల్ అమౌంట్. అలాగే మనకి బ్యాలెన్స్ షీట్ కూడా మనం ప్రెస్ చేస్తే ఒకసారి బ్యాలెన్స్ షీట్ కూడా చెక్ చేయండి ఒకసారి. సో ఆల్ట్ F1 ప్రెస్ చేయండి. సో క్యాపిటల్ 12,500, లోన్స్ లైబిలిటీస్, మనకు లైబిలిటీస్ అన్ని చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం అసెట్స్ అన్ని కూడా చూపిస్తుంది. ఓకేనా? దిస్ ఇస్ ద బ్యాలెన్స్ షీట్. ఓకేనా? మనకు అదే విధంగా రేషియోస్ కూడా చూడొచ్చు. ఇందులో రేషియోస్ అనాలిసిస్ గేట్వే ఆఫ్ టాలీలోనే మనకు ఆప్షన్ ఉంది. రేషియో
ఆల్ F1. ఓకేనా, దిస్ ఈస్ ఓకే. అలా కాకుండా మీరు అకౌంట్స్ ఇన్ఫోలోనే లెడ్జర్స్ అనేవి మల్టిపుల్ లెడ్జర్స్ ఉంటాయి. లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు లెడ్జర్స్ లోకి వెళ్తే మల్టిపుల్ లెడ్జర్స్ అందులోకి వెళ్ళి క్రియేట్ అని కొడితే మళ్ళా మీకు ఒకేసారి నెంబర్ ఆఫ్ లెడ్జర్స్ క్రియేట్ అవుతాయి. సో చాలా లెడ్జర్లు ఒకేసారి మనం క్రియేట్ చేయగలుగుతాం. సో మళ్ళా ఫస్ట్ ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చెప్తానమ్మా, వినండి మళ్ళా, ఓకేనా. సో వన్స్ మోర్ ఒకసారి ఏదైతే మనకి ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చారు కదా సమ్లో, ఆ ప్రాబ్లం ని మళ్ళా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ, మీకు ఎన్నిసార్లు అయినా చెప్తాము, మీకు అర్థమయ్యే వరకు ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. మళ్ళా చేద్దాం ఇంకొకసారి. సో మెటీరియల్ ఆల్ ఆర్ రిసీవ్డ్ మెటీరియల్ ఆర్ నాట్? మీ అందరి దగ్గర మెటీరియల్స్ ఉన్నాయా? నో సార్. సో వి ఆల్రెడీ షేర్డ్ మెటీరియల్, ఓకేనా. సార్ వాట్సాప్ గ్రూప్ లో ఈ రోజే జాయిన్ చేస్తున్నారు సార్, సో లేవు ఎవరి దగ్గర చాలా వరకు. వాట్సాప్ గ్రూప్ లో ఈ రోజు జాయిన్ చేయడం అమ్మా, ఆల్రెడీ జాయిన్ చేశారు కదా తల్లి. లేదు సార్, ఈ రోజే యాడ్ చేస్తారు గ్రూప్ లో. ఈ రోజుకి వచ్చారా క్లాస్ మీరు? అంటే ఫస్ట్ డే క్లాస్ నా ఫ్రెండ్ నాకు లింక్ పెట్టారు సార్, తర్వాత నిన్న యాడ్ చేశారు నా గ్రూప్ లో. నేను అడుగుతున్నాను చాలా సార్లు. సో ఆల్రెడీ యు ఆర్ లేట్, 1 వీక్ క్లాస్ లేట్ అయిపోయింది. ఓకే, ఎస్ సార్. సో మళ్ళా ఫస్ట్ డే మనం ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే చెప్పుకున్నామో ట్రయల్ బ్యాలెన్స్, ఆ ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించి ఫస్ట్ ప్రాబ్లం మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. మళ్ళా వినండి. సో ఫస్ట్ నుంచి మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే, నో ప్రాబ్లం. సో ఫస్ట్ మీరు అంటే మేము కంపెనీ క్రియేషన్ చెప్పామమ్మా, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసాం, అంత మించి టాలీలో ఏం అవ్వలేదు, ఓకే. సో ఫస్ట్ ఏంటంటే మనకి ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఇట్ ఈజ్ గ్రూప్ ఆఫ్ లెడ్జర్స్ అనేవి డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్. మీకు తెలుసు కదా ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడు వేస్తామంటే ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ రాస్తాం మాన్యువల్ గా అయితే, ఓకేనా. సో జర్నల్ ఎంట్రీస్ అయిపోయిన తర్వాత లెడ్జర్స్ వేస్తాం, ఓకే. లెడ్జర్స్ అన్ని టాలీ చేసిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. సో మనకి థర్డ్ స్టెప్ లో ట్రయల్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ థర్డ్ స్టెప్ లో ఉండే ట్రయల్ బ్యాలెన్స్ ని టాలీలో ఎలా ఎంటర్ చేయాలి అనేది ఫస్ట్ కంటే మనం టాలీలో నేర్చుకోవాలి. సో ఇది నేర్చుకోవాలంటే ఫస్ట్ మీ దగ్గర ఏముండాలంటే 100% లెడ్జర్ అంటే ఏంటి. లెడ్జర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ అకౌంట్. సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ అకౌంట్. సో గ్రూప్ ఆఫ్ లెడ్జర్స్ ని ఎలా క్రియేట్ చేయాలి అంటే కొన్ని లెడ్జర్స్ అన్ని కలిపి ఒక గ్రూప్ కింద క్రియేట్ చేస్తామన్నమాట. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్. ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్. ఈ మూడిటికి కూడా గ్రూప్ అంటే ఈ మూడిటికి కామన్ గా ఒక గ్రూప్ ఉంటది. ఆ గ్రూప్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ లెడ్జర్స్ అన్నమాట. ఈ మూడింటిని ఏమని పిలుస్తామంటే ఫిక్స్డ్ అసెట్, ఫిక్స్డ్ అసెట్స్. సో అలాగే సాలరీస్, ఇంట్రెస్ట్ పెయిడ్, టెలిఫోన్ ఛార్జెస్ పెయిడ్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెయిడ్, వీటన్నిటిని కూడా ఏమని పిలుస్తారంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ చూసుకుంటే మనము లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనము ఒక కంపెనీని క్రియేట్ చేయాలి. అందుకనే నేను మళ్ళా టాలీకి వచ్చేసేస్తున్నాను, ఫస్ట్ నుంచి వస్తున్నాను. సో డెస్క్ టాప్ మీద టాలీ ERP9 డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వర్కింగ్ ఎడ్యుకేషనల్ మోడ్ లోకి వెళ్తున్నాను. సిల్వర్ ఎడిషన్ సింగిల్ మోడ్ లోకి వెళ్తున్నాను. కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. Alt F3 లోకి వెళ్ళి క్రియేట్ కంపెనీ. సో రాజా అండ్ కో ఏదో ఒక పేరు రాయండి మీరు ఇష్టం వచ్చిన, అంటే మీకు ఇష్టం వచ్చిన ఏదో పేరు, మీ ఇష్టం వచ్చిన పేరు ఏదో రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో రాజా అండ్ కో అంటే ఒక కంపెనీ ఉండాలి, మీకు ఇష్టం ఏ కంపెనీ అయినా క్రియేట్ చేయండి. సో రిలయన్స్ ట్రేడర్స్ అని పెట్టండి, స్మార్ట్ ఏదో మీ ఇష్టం, ఓకే. A to Z క్రియేషన్స్ అని పెట్టండి, మీ ఇష్టం. అంటే ఒక కంపెనీ అకౌంట్స్ వేయాలంటే కంపెనీ పేరు మన టాలీలో ఉండాలి. అవన్నీ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మాస్టర్స్ అనేవి లోడ్ అవుతున్నాయి. మాస్టర్స్ లోడ్ అవుతున్నాయి. సో ఇదేంటంటే కంపెనీ క్రియేషన్. ఎస్కేప్ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి లెడ్జర్స్ వేయాలి కాబట్టి లెడ్జర్స్ లోకి వెళ్తాం.
మనం గ్రూప్స్ ఎందుకు క్రియేట్ చేయమంటే ఆల్రెడీ టాలీలో 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసి ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. ఓకేనా? సో వీటిని మనం క్రియేట్ చేయవలసిన పని లేదు. క్లియర్? మనం ఓన్లీ క్రియేట్ చేయవలసింది ఏంటంటే లెడ్జర్స్. సో లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే ఎస్కేప్ ప్రెస్ చేసి లెడ్జర్స్ లోకి వెళ్ళి క్రియేట్ లెడ్జర్స్ లోకి వెళ్తున్నాం. సింగిల్ లెడ్జర్ ఆర్ మల్టిపుల్. సింగిల్ లెడ్జర్ అయితే ఒక్కొక్కటి క్రియేట్ అవుతుంది. మల్టిపుల్ లెడ్జర్స్ అంటే ఒకేసారి ఒక 10-15 లెడ్జర్స్ క్రియేట్ చేయొచ్చు. సో క్రియేట్ లోకి వెళ్ళి ఫస్ట్ మనకి ఇచ్చిన సమ్ లో ఏమని ఇచ్చాడంటే ఫస్ట్ పర్చేజెస్ ఇచ్చాడు. సో లెడ్జర్ దగ్గరికి వెళ్ళి నేమ్ దగ్గర పర్చేజెస్ అని టైప్ చేయండి. పర్చేజెస్. దీనికి అండర్ పర్చేజెస్ అకౌంట్. అండర్ ఏంటి? పర్చేజెస్ అకౌంట్. ఎంటర్ ఎంటర్. సో ఇక్కడ ఈ అమౌంట్ ఎంత ఇచ్చాడు సమ్ లో? 1,85,000. ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో లెడ్జర్ అక్కడ క్రియేట్ చేసాం. తర్వాత సమ్ లో మనకి ఏమి ఇచ్చాడు? తర్వాత లెడ్జర్ ఏమి ఇచ్చాడు? శాలరీస్. ఇక్కడ శాలరీస్ అని ఇచ్చాడు. దీనికి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత అమౌంట్? 5,000. ఎంత? 5,000. ఎంత? ఎంటర్. ఒకవేళ కానీ నువ్వు ఎంటర్ చేసేటప్పుడు లెడ్జర్ లో ఏదైనా మిస్టేక్ ఉంటే కాక ఎస్కే ప్రెస్ చేసి వెనక్కి రండి. ఆల్టర్ ఆల్టర్. ఓకేనా? చూడాలంటే డిస్ప్లే. చూడాలంటే డిస్ప్లే. ఎన్ని లెడ్జర్స్ క్రియేట్ చేసావు? పర్చేజెస్, శాలరీస్. కానీ టాలీలో ఒక 2 లెడ్జర్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రా ఉంటాయి. అది క్యాష్, ప్రాఫిట్ లాస్ అకౌంట్. అవి నువ్వు క్రియేట్ చేసినా క్రియేట్ చేయకపోయినా ఆటోమేటిక్గా ఉంటాయి. సో క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఓకేనా? క్యాష్, ప్రాఫిట్ లాస్ అకౌంట్. కానీ గ్రూప్స్ మాత్రం 28 ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు చూడాలంటే డిస్ప్లే. అదే ఏదైనా చేంజ్ చేయాలనుకో ఆల్టర్. శాలరీస్ 5,000 కదా, అది 15,000 తప్పేసాం అనుకో, శాలరీస్ లోకి వెళ్ళి ఎంటర్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మార్చుకోవచ్చు. అదవుతుందమ్మా? సో అలాగా మనకి మీకేంటి కాదు, ఆ లెడ్జర్ ఏంటి, దాని గ్రూప్ ఏంటి, మెటీరియల్ దగ్గర పెట్టుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ ఆ సమ్ 2-3 టైమ్స్ చెప్పాను నేను. ఓకేనా? సో దగ్గర పెట్టుకోండి. సింగిల్ లెడ్జర్ కంపెనీ క్రియేట్ చేయండి. సింగిల్ లెడ్జర్ లోకి వెళ్ళండి. క్రియేట్ లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత నేమ్ దగ్గర నేమ్ టైప్ చేయండి. దానికి అండర్ ఏంటో అండర్ సెలెక్ట్ చేయండి. మీకు ఈ అండర్స్ దగ్గర ఏమైనా డౌట్ వస్తే కాక మీరు మెటీరియల్లో స్టార్టింగ్ లో ఉంటుంది స్టార్టింగ్. సో ఇక్కడ చూడండి పేజ్, మీకు కావాలంటే క్లియర్ గా ఇక్కడ చూడండి స్టార్టింగ్ లోనే పేజ్ నెంబర్ 12. సో 12 దగ్గర పర్చేజెస్, దానికి గ్రూప్ ఏంటి? గ్రూప్ అంటే అండర్, ఇన్ ద సెన్స్ అండర్. క్రెడిట్ పర్చేజెస్ గ్రూపు, క్యాష్ పర్చేజెస్ గ్రూపు, పర్చేజ్ రిటర్న్ గ్రూపు, వేజెస్, వాటర్, మోటివ్ వాటి గ్రూపు. చూడండి. సో పర్చేజెస్ అండర్ పర్చేజ్ అకౌంట్ ఇచ్చేది. సో క్యారేజ్ ఇన్వర్డ్స్ డైరెక్ట్ ఎక్స్పెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్, యూఎల్ ఫోర్మెన్ శాలరీస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇవన్నీ డీటెయిల్గా ఇచ్చేది. అదే పిఎన్ఎల్ అకౌంట్ శాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రెంట్ కమిషన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, టెలిఫోన్ చార్జెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకేనా? దట్ ఈస్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఆటోమేటిక్ గా మీకు ఈ యొక్క లెడ్జర్స్ వాటి గ్రూప్స్ ఒకసారి చూడండి, చూస్తే అర్థమైపోతుంది. ఓకేనా? సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీ అందరి దగ్గర 100% మన దగ్గర ఏంటంటే ల్యాప్టాప్ ఆర్ పర్సనల్ కంప్యూటర్ పీసీ కానీ ఉంటేనే టాలీ అర్థమవుతుంది. మీరు నేను చెప్పిన తర్వాత నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రేపు మరలా క్లాసులో ఇదే సమ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. నో డౌట్ మనకు ఫైనల్ గా టాలీ అవ్వాలి. 100% మీ ఎంట్రీ సైడ్ రావాలి. ఓకేనా? దట్ ఈస్ ఓకే. ఎనీ డౌట్స్ టుడే సెషన్? సురేష్ సార్ మాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి టాలీ లింక్ ఇస్తానన్నారు స్టూడెంట్ది. ఓకే ఓకే షేర్ చేస్తారు. ఓకేనా? ఓకే ఓకే సార్ ఇంకా
సార్ మెటీరియల్ కూడా ఒకసారి నాకు వాట్సాప్ చేయరా ప్లీజ్? మేడం ఒకసారి మీరు గ్రూప్ లో ఉన్నారు కదా, ప్లీజ్ కాంటాక్ట్ మేడం. ఓకే I will share, sir. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. సో ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు? సార్ లాస్ట్ టైం ఒకసారి పర్చేస్ రిటర్న్స్ ఇవి చెప్పారు కదా, డెబిట్ నుండి క్రెడిట్ ఎలా చేంజ్ చేయాలని. ఏంటమ్మా? డెబిట్ టు క్రెడిట్ పర్చేస్ రిటర్న్స్ ఎలా చేంజ్ చేయాలో చెప్పారు కదా. ఏంటి అర్థం అవట్లేదు, క్వశ్చన్ అర్థం అవుతుంది. పర్చేస్ రిటర్న్స్ గా డెబిట్ నుండి క్రెడిట్ కి చేంజ్ చేయడం చెప్పారు కదా. అవునమ్మా అవును. అది ఒకసారి చెప్పరా? ఓకే, ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే పర్చేజెస్ అనేది డెబిట్ సైడ్ ఉంటుంది, అవునా కదా? సో ఇక్కడ నీకు పర్చేజెస్ అని ఎంటర్ చేయగానే, పర్చేజ్ అకౌంట్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఒక 1000 రూపీస్ వేయగానే డెబిట్ చూపిస్తుంది, కరెక్టే. కానీ పర్చేజ్ రిటర్న్ వచ్చేటప్పటికి ఏమవ్వాలంటే డెబిట్ నల్ల క్రెడిట్ కింద మార్చాలి. అదే నేను బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసి వెనక్కి వెళ్తున్నాను. పర్చేజెస్ రిటర్న్ అని ఉంది కదమ్మా, ఈ పర్చేజెస్ రిటర్న్ కి అండర్ కూడా పర్చేజెస్ అని వస్తుంది. ఇక్కడ 1000 ప్రెస్ చేసి డిఆర్ ప్లేస్ లో సిఆర్ ప్రెస్ చేయాలి. ఎందుకంటే పర్చేజ్ లోంటి రూల్ ఏంటంటే, మన అకౌంట్స్ రూల్ ఏంటంటే పర్చేజ్ లోంటి పర్చేజ్ రిటర్న్స్ లెస్ అవ్వాలి, అదవుతుందా? దానికోసం ఇక్కడ ఈ అమౌంట్ పక్కన డిఆర్ అని టాలీ చూపిస్తుంది, కానీ దాన్ని మనం ఎలా మార్చాలి? సిఆర్ కింద మార్చాలి. ఆటోమేటిక్గా డిఆర్ చూపిస్తుంది, డిఆర్ కాదు, దానికి ఏంటి? సిఆర్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. సేమ్ అట్లాగే సేల్స్ కూడా సిఆర్ చూపిస్తుంది, డిఆర్. ఓకే ఓకే రైట్. సార్ పర్చేస్ రిటర్న్స్ అన్న క్యారేజ్ ఇన్వర్ట్స్ అన్న ఒకటే కదా? పర్చేజ్ రిటర్న్ క్యారేజ్ ఇన్వర్స్ డిఫరెంట్. క్యారేజ్ ఇన్వర్స్ అనేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, అది ఇన్వర్డ్. క్యారేజ్ అంటే మూవ్ చేసేవని అర్థం. పర్చేజ్ రిటర్న్ అంటే మనం కొనుక్కున్న సరుకు బాగోపోతే మనకి ఇచ్చేసేది పర్చేజ్ రిటర్న్. కొనుగోలు వాపస్, అదవుతుందా?